హోండా సిటీ కొనాలా? లేకపోతే వోక్స్‌వాగన్ వర్టుస్ కొనాలా? అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా కారు కొనేటప్పుడు ఆ కారులోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? ఆ కారు మనకేం ఆఫర్ చేస్తుంది? ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయా? లేదా? మనకేం కావాలి? ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకొని కారు కొంటే బావుంటదనమాట. ఫ్యూచర్‌లో సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు బాధపడకుండా ఉంటారనమాట. కార్ అనేది ఎక్కువ కాస్ట్ కదా! సో, మళ్ళా మళ్ళా మార్చలేము. కొంతమందయితే 2 జనరేషన్స్ కూడా ఒకసారి కారు కొంటా ఉంటారు. కాబట్టి క్లియర్‌గా తెలుసుకొని కారు కొనండి. నెక్స్టు ఇప్పుడు 2 కార్లలోని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటని తెలుసుకుందాం. ఫస్ట్ మనము వర్టుస్‌తో స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బెస్ట్ పాయింటు సేఫ్టీ అనమాట. సేఫ్టీలో వీళ్ళు కాంప్రమైజ్ కారు. నాకు వీళ్ళలో ఇష్టమైన ఫస్ట్ పాయింట్ ఇదే అనమాట. అది ఏమైనా గానీ సేఫ్టీలో మేము కాంప్రమైజ్ కామని బిల్డ్ చేస్తారు వాళ్ళు క్వాలిటీ. సూపర్ బిల్డ్ క్వాలిటీ చాలా బావుంటది. క్రాష్ టెస్ట్‌లో కూడా 5 స్టార్ వస్తది. అంతేకాదు ఫిజికల్‌గా కూడా మీరు కార్ యూజ్ చేసినప్పుడు తెలుస్తదనమాట. సాలిడ్‌గా ఉంటాయి. ట్యాంక్‌లాగా ఉంటాయన్నమాట. సూపర్బ్! మీకు సేఫ్టీగా ఉంటే దీన్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ బెస్ట్ మళ్ళా బెస్టే ఇది కూడా. డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా! చాలా బావుంటుంది. యూనో రైడ్ అండ్ హ్యాండ్లింగు, యూనో డ్రైవబిలిటీ, ఆ డ్రైవింగ్ ఫీలు, ఎంజాయ్ చేయాలంటే పర్ఫార్మెన్సు, కనెక్టివిటీ, ఆ స్టెబిలిటీ, స్టీరింగ్ ఫీడ్‌బ్యాకు అన్నీ సూపర్బ్‌గా ఉంటాయన్నమాట. వీళ్ళు దీంట్లో కూడా కాంప్రమైజ్ కారు. సేఫ్టీలో, డ్రైవింగ్ డైనమిక్స్‌లో నో కాంప్రమైజ్. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ అంటే ఇంజిన్. ఇంజిన్ కూడా 1 లీటర్ ఇది. టర్బో చార్జ్డ్ 3 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్. సూపర్బ్ అనమాట. మీకు సేఫ్టీతో పాటు, డ్రైవింగ్ డైనమిక్స్‌తో పాటు మంచి పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి అంటే గాని దీన్ని చూజ్ చేసుకోండి. సూపర్బ్ ఇంజిన్. ఇది పేరుకే 1 లీటర్ గానీ చాలా బాగా పనిచేస్తది. పవర్‌ఫుల్ అనమాట. మంచి టార్కు. వినడానికి ఇది తక్కువే అనిపిస్తది. చూడ్డానికి పేపర్ పైన 1 లీటర్ ఏంటి అనిపిస్తుంది. మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే మీ ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో ఉన్నప్పుడు డ్రైవ్ చేసి చూడండి. దెన్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ ఇంజిన్ అనమాట. సూపర్బ్‌గా ఉంటుంది. మీకు 6 స్పీడ్ మాన్యువల్ వస్తది. అలాగే ఆటోమేటిక్ గూడా ఉంది. మీరేదైనా తీసుకోవచ్చు. సిటీకైనా, హైవేకైనా బావుంటది. ఎస్పెషల్లీ మీకు హైవేకైతే చాలా బావుంటుంది ఈ కారు. ఓకే. గ్రౌండ్ క్లియరెన్స్ గూడా ఎక్కువుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువొస్తది. సో, అది బెస్ట్ పాయింట్స్. సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్ అండ్ దెన్ ఇంజిన్ అనమాట. మీరు కార్ ఎంథ్యూసిస్ట్‌లయితే మంచిగా డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళైతే మీరు డెఫినెట్‌లీ ఈ కార్‌ని ఎంజాయ్ చేస్తారు. అంత బావుంటుందిది. నెక్స్ట్ లుక్స్ కూడా చాలా బావుంటుంది. నాకు ఎస్పెషల్లీ వర్టుస్ అంటే చాలా ఇష్టం. చూడ్డానికి చాలా బావుంటుంది. నెక్స్ట్ మనము హోండా సిటీకొద్దాం. దీంట్లో ఫస్ట్ బెస్ట్ పాయింట్ ఏంటంటే, చూడ్డానికి ఇది కూడా బావుంది. ఇదొక లుక్కు, అదొక లుక్కు. నాకిది కూడా నచ్చుతది. అది కూడా నచ్చుతుంది. ఇదొక డిఫరెంట్ క్లాసిక్‌గా ఉందనమాట. ఎప్పుడు చూసినా అదేలా ఉంటది. వర్టుస్ కూడా బట్ వీ కెన్ లైక్ బోత్ కదా! నాకు 2 నచ్చుతాయి. సో, ఇది కూడా చూడ్డానికి బావుంది. నెక్స్ట్ వీళ్ళు ప్లస్ పాయింట్ ఫస్ట్ బెస్ట్ ఏంటంటే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ సూపర్బ్! వీళ్ళని కొట్టే వాళ్ళే లేరనమాట దీంట్లో మాత్రం. మీకు రిలయబుల్ కార్ ఇంజిన్ కావాలి, డ్యూరబుల్ కార్ కావాలి, నేను చాలా సంవత్సరాలు వాడాలి, నాకు సమస్యలు రాకూడదు, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, యూనో స్పేర్ పార్ట్స్ ఇష్యూ గానీ, సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ గానీ, నాకే సమస్యలు ఉండకూడదు. కారు కొన్న తర్వాత నేను ఎప్పుడైనా వాడినా అది పనిచేయాలి. అలా ఉండాలి అంటే దీన్ని చూజ్ చేసుకోండి. చాలా బావుంటది. మీరు కారు కొనేసి సంవత్సరాలు వాడుకుంటా ఉండొచ్చనమాట. అలా ఉంటుందనమాట ఇది. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తది. మీకు ఇది పవర్ అయితే లీనియర్‌గా వస్తదనమాట. చాలా బావుంటుందిది. నాకైతే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజినే ఇష్టం. మనకి సిటీకైనా పనికొస్తది, హైవేకైనా పనికొస్తది. ఎక్కడికైనా వాడొచ్చనమాట. సో, సూపర్బ్‌గుంటుంది. మీకు స్మూత్‌నెస్ కావాలి, సౌండ్స్, వైబ్రేషన్స్ ఉండకూడదు. క్యాబిన్ లోపల ప్లెజెంట్‌గా ఉండాలి, కామ్‌గా ఉండాలి, రిలాక్స్డ్‌గా ఉండాలి. అంటే ఇది తీసుకోండి. చాలా బావుంటది. ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేయడానికి కారణం ఇంజిన్ అనమాట. చాలా బావుంటది. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ లోపల స్పేషియస్‌గా ఉంటుంది. బాగా కూర్చొని సీటింగ్ కూడా కంఫర్ట్‌గా ఉంటదనమాట. సూపర్బ్! కొద్దిమంది వెనక కూర్చోవడానికి ఇష్టపడతా ఉంటారు కదా! సో, మీకైతే సిటీకైనా, హైవేకైనా ఇది చాలా బావుంటది కంఫర్ట్ వైస్. సో, సీటింగ్ కంఫర్ట్ బావుంది. ఇది కూడా సస్పెన్షన్ కాస్త సాఫ్టర్‌గా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే.
సిటీకి అయితే చాలా బాగుంటుంది ఇది. సిటీలో తక్కువ స్పీడ్స్లో వెళ్తా ఉంటే కనుక చాలా బాగుంటుంది ఇది. ఫ్యామిలీ యూస్కి అయితే చాలా బాగుంటుంది. అదైతే కాస్త పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వర్టుస్. ఇదైతే ఫ్యామిలీ ఓరియంటెడ్. భలే ఉంటుందన్నమాట. ఫ్యామిలీ కంటే నార్మల్ స్పీడ్స్కి వెళ్తే చాలా బాగుంటుంది. కానీ మీకు స్పోర్టియర్గా తోలాలి, యూనో కాస్త ఫన్ ఎక్కువ కావాలి అంటే కనుక మీకు అది బాగుంటుంది. వర్టుస్ అనేది ఆ స్టెబిలిటీ, ఆ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. అది ఇది కూడా ఉంది కానీ దానంత కాదనమాట. ఇది నేను చెప్పాను కదా, ఇది ఫ్యామిలీ, ఇది కాస్త ఫన్ ఓరియంటెడ్ లాగా ఎంథ్యూజిస్ట్లకి. అది కూడా ఫ్యామిలీకి పనికొస్తుంది. కాకపోతే నాకు కొన్నిసార్లు ఫ్యామిలీకి కొంత ఫన్ కూడా కొన్నిసార్లు అంటే వర్టుస్. ఇది ఫ్యామిలీ టైప్ అనమాట. ఇంజిన్ అలాంటిదే, కంఫర్ట్ అలాంటిదే, సస్పెన్షన్ కూడా అలాంటిదే. నెక్స్ట్ చూడడానికి ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ రెండూ చాలా బాగున్నాయి. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్య లేదు, స్పేర్ పార్ట్స్ సమస్య లేదు, రిలయబిలిటీ సమస్య లేదు, డ్యూరబిలిటీ సమస్య లేదు, మైలేజ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుంది, సేఫ్టీ కూడా బాగుంది. సేఫ్టీ కొన్ని ఎన్క్యాప్స్లో ఒక్కొక్క రేటింగ్ వస్తుంది. ఒక చోట 5 ఉంది, ఒక చోట 4 ఉంది. సో బిల్డ్ క్వాలిటీలో కూడా వీళ్ళు కాంప్రమైజ్ కారు, మంచిగానే బిల్డ్ క్వాలిటీ చేస్తారనమాట. సో ఇవి ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం, కాస్త టెక్నికల్ డీటెయిల్స్, ఇంజిన్ డీటెయిల్స్, అండ్ దెన్ డైమెన్షన్స్ అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మనము హోండాతో స్టార్ట్ చేద్దాం. ఇది ఐవీ టెక్ అనేసి ఫేమస్ అనమాట ఇంజిన్. ఇది 1.5 లీటర్. పవర్ చూస్తే కనుక 121 PS ఉంది హార్స్ పవర్. అండ్ దెన్ టార్క్ చూస్తే 145 న్యూటన్ మీటర్స్ ఉంది. అలాగే మైలేజ్ చూస్తే మాన్యువల్లో 17.77 ఉంది. అదే ఆటోమేటిక్లో 18.4 ఉందన్నమాట. ఇది ఆటోమేటిక్ వచ్చే CVT. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కనుక టార్క్ కన్వర్టర్ కానీ CVT కానీ తీసుకోండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలి, స్మూత్గా ఉండాలి అంటే వర్టుస్ కన్నా దీన్నే ప్రిఫర్ చేయండి. ఆటోమేటిక్ చాలా బాగుంటుంది. మీకు గేర్ షిఫ్ట్ అవ్వడం, ఇనిషియల్ ఆ జర్క్స్ ఏమి ఉండకూడదు. నాకు స్మూత్గా ఉండాలి గేర్ షిఫ్ట్లో, నాకు హెడ్ నాట్స్ అవి ఏమి ఉండకూడదు, ప్లెజెంట్గా ఉండాలి లోపల అంటే కన్నా CVT బెస్ట్ చాయిస్ మీకు. ఓకే, నెక్స్ట్ ఇది E20 కంప్లైంట్ కూడా. సో ఎథనాల్ మిక్స్ చేసిన 20% మీకు సమస్య ఏమి ఉండదు. నెక్స్ట్ మాన్యువల్ 6 చెప్పాను కదా, 6 స్పీడ్ మాన్యువల్ ఇది. అండ్ దెన్ లెంత్ చూస్తే కనుక 4574 mm ఉందన్నమాట ఇది. నెక్స్ట్ వీళ్ళకి 2 ఉన్నాయన్నమాట లెంత్లు వచ్చేసి. ఇది 4574 వచ్చి SV వేరియంట్స్ నేమ్, V అండ్ స్పోర్ట్ VXలో ఇంత అనమాట. అదే ZX లెంత్ వచ్చేసి 4583 అనమాట, ఇంకా ఎక్కువ ఉంది. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 1748. నెక్స్ట్ హైట్ వచ్చేసి 1489. వీల్ బేస్ వచ్చేసి 2600. ఓకే, నెక్స్ట్ కర్బ్ వెయిట్ వచ్చేసి వెహికల్ వెయిట్ 1110 to 1153 ఈ మధ్యలో ఉంటుంది. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క వెయిట్ ఉంటుంది అనమాట. 1110 kgs నుంచి 1153 kgs మధ్యలో. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 40 లీటర్స్ వస్తుంది అనమాట. సో టర్నింగ్ రేడియస్ 5.3 ఉంది. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి 506 లీటర్స్ ఉందన్నమాట ఇది. సో ఇప్పుడు మనము వర్టుస్ గురించి చూద్దాం. ఇది 1 లీటరు. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంది. టార్క్ కన్వర్టర్ ఇది కూడా బాగుంటుంది. మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆటోమేటిక్లో అంటే CVT బాగుంటుంది మీకు. నెక్స్ట్ ఇది పవర్ చూసామంటే కనుక 115 PS ఉంది. నెక్స్ట్ టార్క్ చూస్తే 178 ఉందన్నమాట టార్క్. నెక్స్ట్ ఇది కూడా టర్నింగ్ రేడియస్ 5.05 ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కర్బ్ వెయిట్ చూస్తే ఇది 1173 ఉంది. ఇది కూడా ఒక్కొక్క వేరియంట్లో ఒక్కోలా ఉంటుంది అనమాట. కంఫర్ట్ లైన్ వచ్చేసి 1173, హై లైన్ వచ్చి 1183, హై లైన్ ప్లస్ వచ్చేసి 1192, టాప్ లైన్ వచ్చేసి 1218 అనమాట. ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క వెయిట్ ఉంటుంది అది. నెక్స్ట్ లెంత్ వచ్చేసి 4561 ఉంది. విడ్త్ 1752, హైట్ వచ్చేసి 1507, వీల్ బేస్ వచ్చేసి 2651 ఉంది. ఓకే,
నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇది 179 ఉంది. గుర్తుపెట్టుకోండి. మీకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలంటే గనక దీన్ని చూజ్ చేసుకోండి. నెక్స్టు ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ ఉందనమాట. అలాగే ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూస్తే మాన్యువల్‌లో 20.19 ఇచ్చారు. యూనో క్లెయిమ్డ్ ఇది. అండ్ ఆటోమేటిక్‌లో వచ్చేసి 18.70 ఉంది. ఓకే. సో, అలాగే మనం ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఓకే. ఈ ప్రైస్ ఎలా ఉంది అనేసి. ఇప్పుడు వర్టూస్ మాన్యువల్‌లో చూస్తే గనక స్టార్టింగ్ ప్రైసు 10,50,000 ఉంది మాన్యువల్‌లో. అదే ఆటోమేటిక్‌లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 14,66,000 ఉందన్నమాట. ఓకే. అలాగే మనము సిటీలో మాన్యువల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 11,95,300 ఉంది. అదే ఆటోమేటిక్‌లో చూస్తే 11,90,200 ఉందన్నమాట. సో, ఇదండి. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే గనక మీకు సిటీలో ఎక్కువ తోలాలి, సిటీకైనా, హైవేకైనా ఫ్యామిలీకి కావాలి అంటే గనక సిటీ చాలా బావుంటది. మీకు ఫ్యామిలీకి కావాలి అప్పుడప్పుడు ఐ వాంట్ టు హ్యావ్ ఫన్ విత్ ద కార్ అంటే కూడా వర్టూస్ చాలా బావుంటుందనమాట. బూట్ స్పేస్ కాస్త ఎక్కువుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కాస్త ఎక్కువుంది. ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్పాలంటే డైలీ కమ్యూటింగ్ డైలీ ఎళ్ళాలి మీరంటే గనక సిటీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. ఫ్యామిలీ ఓరియెంటెడ్‌కి అయితే గనక సిటీ యూనో అండ్ దెన్ ఇంజిన్ గురించి చూస్తే గనక న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ స్మూత్‌గా ఉంటుందనమాట. ఈజీగా ఉంటుంది. సౌండ్లు లేకుండా ఉంటదనమాట. ఇదైతే పంచీ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్ చూస్తే కూడా మీకు ఇన్‌స్టాంట్ పవర్ కావాలి అంటే గనక మీకు వర్టస్ బావుంటదనమాట. ఇది లీనియర్‌గా డీసెంట్‌గా పవర్ వస్తూ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్ చెప్పాను కదా! దాంట్లో అది కాస్త ఎక్కువుందనమాట. నెక్స్ట్ సేఫ్టీ రిలేటెడ్ చూస్తే గనక అది 5 స్టార్ ఉంది. ఇది కూడా కొన్ని చోట్ల 5 ఉంది. కొన్ని చోట్ల 4 వచ్చిందనమాట. ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూస్తే గనక ఆన్ పేపర్ వర్టూస్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. 17.8-18.4 ఉందనమాట. అది వర్టూస్ వచ్చేసి 18.5 అనమాట. 18.5-20.5 వస్తది. సో, అదే అండి. మీరైతే దేనికి ఫస్టు టెస్ట్ డ్రైవ్ చేయండి మల్టిపుల్ టైమ్స్. అది సిటీ అయినా గానీ, వర్టూస్ అయినా గానీ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి ఫుల్ లోడ్‌తో టెస్ట్ డ్రైవ్ చేసి కొందరికి ఈ టర్బో చార్జ్డ్ ఇంజిన్ సెట్ కాదు. అది కాస్త మీకు డ్రైవ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడే తెలుస్తదనమాట. సో, మీరు ఫస్ట్ టైమ్ ఎన్ఏ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ నుంచి కూడా స్విచ్ అవుతుంటే గనక మీరు ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ మళ్ళా టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు సెట్ అవుతుందా లేదా అని చూసి తర్వాత డిసైడ్ చేయండి. మీరు వోక్స్‌వ్యాగన్ లేదా హోండా సిటీ ఫ్యాన్స్ అయుంటే, లేకపోతే ఓనర్స్ అయుంటే, లేకపోతే కొనాలనుకుంటుంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అని కమెంట్ రూపంలో తెలియజేయండి.